ఒక మహిళ తన చివరి రోజుల్లో తనకున్న ఏకైక కూతుర్ని పిలిచి నేను పోయాక ఏదైనా మంచి పని వెతుక్కొని కష్టపడి బతుకు అని చెప్పి కన్ను మూస్తుంది. కానీ ఆ కూతురు విపరీతమైన బద్ధకస్తురాలు. తల్లిపోయాక ఇల్లు వదిలి అడుక్కుందామని వెళితే హాయిగా ఆరోగ్యంగా ఉన్న పిల్లవని చెప్పి ఊరి జనం ఎవ్వరు రూపాయి కూడా ఇవ్వరు. దాంతో పని చేయడం కంటే ఆకలితో పడుకోవడమే మేలని అనుకొని దారిలో రాలిపడే పండ్లు తింటూ వర్షం నీళ్లు తాగుతూ రోజులు వెల్లదీస్తుంది. ఒకరోజు ఆ ఊరి రాజు తన రాజభవనాన్ని అమ్మకానికి పెట్టాడని తెలుసుకుంటుంది. వెంటనే రాజు వద్దకు వెళ్ళి ఆ మహల్ను నేనే కొంటాను, అయితే ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు, చాలా మంది నాకు అప్పు బాకీ ఉన్నారు, ఒక ఏడాది సమయం ఇస్తే వాళ్ళందరి దగ్గర వసూలు చేసి మీ డబ్బులు ఇచ్చేస్తాను అని నమ్మిస్తుంది. రాజు ఆమె మాటలు నమ్మి ఒక ఏడాది గడువు ఇస్తాడు. ఏడాది తర్వాత డబ్బులు ఇవ్వలేకపోతే తల నరికేస్తారని తెలిసినా సరే ఆమె రాజభవనంలోనే ఉంటుంది. రాత్రి పడుకోబోతుండగా ఒక పెద్ద నల్ల పిల్లి మ్యావ్ అంటూ తలుపు దగ్గరికి వస్తుంది. జాలిపడి ఆ పిల్లిని తన వద్దే పడుకోబెట్టుకుంటుంది. కానీ మరుసటి రోజు ఉదయానికి కిటికీలు తలుపులన్నీ లోపల నుంచి గడియ పెట్టి ఉన్న పిల్లి మాయమైపోతుంది. రెండో రోజు రాత్రి ఆ నల్ల పిల్లి మళ్ళీ వచ్చి తన నోటి నుండి ఒక మెరిసే వజ్రాన్ని ఉమ్మవేస్తుంది. అప్పటి నుండి ప్రతిరోజు ఆ పిల్లి ఒక వజ్రాన్ని తీసుకురావడం ప్రారంభిస్తుంది. ఆ పిల్లి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి అమ్మాయి ఒక రోజు రాత్రి నిద్రపోతున్నట్టు నటిస్తుంది. పిల్లి వెళ్ళగానే రహస్యంగా దాన్ని అనుసరిస్తుంది. ఒక తిరిగే మెట్ల దారి గుండా కిందకు వెళ్ళగా అక్కడ బంగారం వజ్రాలు పూసిన విచిత్రమైన చెట్లు ఉంటాయి. గుర్తుగా ఆమె బంగారు చెట్ల నుండి వజ్రాల చెట్ల నుండి ఒక్కో కొమ్మను విరిచి పిల్లి వెంట వెళ్తుంది. మెట్ల చివర ఒక అందమైన ఉద్యానవనంలో ఆ నల్లపిల్లి ఒక సుందరమైన రాజకుమారుడిగా మారిపోతుంది. అక్కడికి వచ్చిన ఇతర రాకుమారులు రాకుమార్తెలతో కలిసి అతడు నృత్యం చేయడం చూసి ఆ పిల్ల సైలెంట్ గా తన గదికి తిరిగి వచ్చేస్తుంది. మరుసటి రోజు రాత్రి పిల్లి వజ్రం పట్టుకొని రాగానే ఆ పిల్ల ఆ రత్నాలు కొమ్మలను చూపిస్తూ నువ్వు ప్రతి రాత్రి ఎక్కడికి వెళ్తున్నావో నీ అసలు స్వరూపం ఏంటో నాకు తెలిసిపోయింది అని నిలదీస్తుంది. రహస్యం బయటపడడంతో ఆ పిల్లి చర్మం ఊడిపోయి రాకుమారుడు బయటికి వస్తాడు. అసలు నిజమేంటంటే ఒక శాపం వల్ల రాకుమారుడు పిల్లి రూపంలో బంధించబడ్డాడు. ఏదైనా ఒక అమ్మాయి ఆ రహస్యాన్ని కనిపెడితేనే అతడికి శాప విమోచనం కలుగుతుంది. చివరికి ఆ పిల్లి ఇచ్చిన వజ్రాలన్నింటినీ నగల వ్యాపారాలకు ఇచ్చి రాజుకు చెల్లించాల్సిన బాకీ మొత్తాన్ని చెల్లించి ఆ మహల్ను శాశ్వతంగా తన సొంతం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ రాకుమారుని వివాహం చేసుకుని రాజభవనంలో మహారాణిగా సుఖంగా జీవిస్తుంది.